Hello students, welcome to online class. Now in this class, let us discuss about classes and objects. A class is a blueprint of an object from which we will create multiple objects of same type. A class is a blueprint. By using that blueprint, you can create multiple objects. ఆల్ ఆర్ సేమ్ టైప్. ఓకే, ఇక్కడ క్లాస్ని మనం బ్లూ ప్రింట్ అని కేకేస్తాం. ఆ బ్లూ ప్రింట్ సహాయంతో నువ్వు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయవచ్చు. బట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే సేమ్ టైప్ అవుతాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఒక ప్లాన్ని రెడీ చేసుకోవాలండి. ఒక బిల్డింగ్ ప్లాన్ని ప్రిపేర్ చేయాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ బిల్డింగ్ ప్లాన్ యూ కెన్ కన్స్ట్రక్ట్ హౌస్. అంటే ఆ బిల్డింగ్ ప్లాన్ సహాయంతో మీరు ఒక హౌస్ని నిర్మించగలరు. ఓకే, అదే బిల్డింగ్ ప్లాన్ సహాయంతో నువ్వు ఒక హౌసే కాదు మల్టిపుల్ హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేయగలవు. ఓకే, జనరల్గా బిల్డింగ్ ప్లాన్ని ఏమని కేకేస్తారంటే బ్లూ ప్రింట్ అంటాం. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ బ్లూ ప్రింట్ యూ కెన్ బిల్డ్ మల్టిపుల్ హౌసెస్. అంటే బ్లూ ప్రింట్ సహాయంతో, ఒకే బ్లూ ప్రింట్ సహాయంతో నువ్వు మల్టిపుల్ హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేయగలవు. ఓకే, బట్ ఆ మల్టిపుల్ హౌసెస్ అన్నీ ఎలా ఉంటాయంటే అన్నీ ఒకేలా ఉంటాయి. అంటే నువ్వు కన్స్ట్రక్ట్ చేసిన మల్టిపుల్ హౌసెస్ అన్నీ కూడా ఏంటంటే సిమిలర్గా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మీరు కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్ని మనం ఏమని కేకేస్తామంటే ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ ఎలా ప్రిపేర్ అయ్యాయంటే బ్లూ ప్రింట్ సహాయంతో ప్రిపేర్ అయ్యాయి. ఆబ్జెక్ట్స్ ఆర్ ప్రిపేర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లూ ప్రింట్. సో ఇప్పుడు బ్లూ ప్రింట్ ఏమవుతుందంటే క్లాస్ అవుతుందండి. అందువల్ల ఈ డెఫినేషన్ మనం ఎలా చెప్పామంటే ఏ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. బై యూజింగ్ దట్ బ్లూ ప్రింట్ యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సేమ్ టైప్. సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర ఒక బిల్డింగ్ ప్లాన్ ఉంది, దాన్ని బ్లూ ప్రింట్ అంటాం. ఆ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుని నువ్వు మల్టిపుల్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయగలవు. ఓకే, సో బిల్డింగ్ ప్లాన్ సిమిలర్గా ఉంటుంది కాబట్టి నువ్వు కట్టే హౌసెస్ అన్నీ కూడా ఏమవుతాయంటే సిమిలర్ హౌసెస్ అవుతాయి. అంటే ఒక ప్లాన్ సహాయంతో, ఒక బ్లూ ప్రింట్ సహాయంతో యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ హౌసెస్. ఇక్కడ మల్టిపుల్ హౌసెస్ని మనం ఏమని కేకేస్తామంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అంటాం. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. బట్ అవన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి కాబట్టి మనం ఏమని చెప్తామంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఆఫ్ సేమ్ టైప్ అంటాం. సో ఈ హౌసెస్ అన్నీ ఎలా కన్స్ట్రక్ట్ చేసామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్ ఏమవుతుందంటే క్లాస్. ఓకే, సో అందువల్ల ఈ డెఫినేషను ఏ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ from which we will create multiple objects but all objects are of same type. Next, for example మీరు ఇదే బ్లూ ప్రింట్ని కనుక చూసారనుకోండి, ఈ బ్లూ ప్రింట్ ఏం చెప్తుందంటే మీ హౌస్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చెప్తుంది. ఓకే, అంటే బ్లూ ప్రింట్ ఏంటి? క్లాస్. నువ్వు కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్ ఏంటి? ఆబ్జెక్ట్స్. అంటే క్లాస్ ఎప్పుడు కూడా ఏం స్పెసిఫై చేస్తుందంటే ఆబ్జెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నీకు చెప్తూ ఉంటుంది. ఓకే, మీరు బిల్డింగ్ ప్లాన్ చూసారు. బిల్డింగ్ ప్లాన్ చూస్తే నీ హౌస్ ఎలా ఉంటుందో 90% అర్థమైపోతుంది. 100% మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఆ బిల్డింగ్ ప్లాన్లో నీ హౌస్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎంట్రన్స్ ఎటు, ఓకే, ఎగ్జిట్ ఎటు, ఏ రూమ్ నుంచి ఏ రూమ్కి నువ్వు వెళ్ళగలవు, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా నీకు ఆ బ్లూ ప్రింట్ కన్వే చేస్తూ ఉంటుంది.
ఇక్కడ బ్లూ ప్రింట్ క్లాస్ కదండి, అంటే క్లాస్ కన్వేస్, అంటే క్లాస్ ఎప్పుడు ఏం చెప్తుందంటే ఒక ఆబ్జెక్ట్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా కన్వే చేస్తుందండి. అందువల్ల మనం ఏమంటాం అంటే ఏ క్లాస్ ఈజ్ ఏ స్పెసిఫికేషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. అంటే క్లాస్ ఎప్పుడు కూడా దేన్ని స్పెసిఫై చేస్తుందండి? ఆబ్జెక్ట్ని స్పెసిఫై చేస్తుంది. ఏ క్లాస్ ఈజ్ ఏ స్పెసిఫికేషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇట్ స్పెసిఫైస్. సో క్లాస్ ఏం చెప్తుందంట? వాట్ అన్ ఆబ్జెక్ట్ విల్ కంటైన్ అండ్ వాట్ అన్ ఆబ్జెక్ట్ విల్ పెర్ఫామ్. అంటే ఒక ఆబ్జెక్టు ఎటువంటి ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది, ఎటువంటి యాక్షన్స్ పెర్ఫామ్ చేయగలదో చెప్పేదే ఏమవుతుందంటే క్లాస్. ఓకే, సో ఏ క్లాస్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ఏ స్పెసిఫికేషన్ ఆర్ టెంప్లెట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇట్ స్పెసిఫైస్ వాట్ అన్ ఆబ్జెక్ట్ కంటైన్స్ అండ్ వాట్ అన్ ఆబ్జెక్ట్ విల్ పెర్ఫామ్. ఓకే, రియల్ వరల్డ్లో మీకు కంటికి కనిపించేవి అన్నీ కూడా ఏమవుతాయంటే ఆబ్జెక్ట్స్ అవుతాయండి. రియల్ వరల్డ్లో మీ కంటికి కనపడేవన్నీ ఆబ్జెక్ట్స్. సో ఒకే రకమైన ఆబ్జెక్ట్స్ అన్నిటినీ, అంటే సిమిలర్గా ఉండే ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కలెక్ట్ చేసామనుకోండి, ఆ కలెక్షన్కి ఒక పేరు కనుక ఇచ్చినట్లయితే ఆ పేరుని మనం ఏమంటామంటే క్లాస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జూ పార్క్ని సందర్శించడానికి వెళ్ళారు. అక్కడ ఏముంటాయంటే రకరకాలైన జంతువులు ఉంటాయి. సో వాటన్నిటిని కలెక్ట్ చేసి మనం ఏమంటామంటే ఆ కలెక్షన్కి ఒక పేరు పెట్టచ్చు. ఆ పేరు ఏమవుతుందంటే యానిమల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఒక వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళారు. ఆ వెజిటబుల్ మార్కెట్లో మీకు డిఫరెంట్ వెజిటబుల్స్ కనపడతాయి. సో పొటాటో అని, బ్రింజాల్ అని, ఓకే, క్యారెట్ అని. సో మీకు కంటికి కనపడే ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఒక పేరు పెడితే ఆ పేరు ఏమవుతుందంటే వెజిటబుల్. సో వెజిటబుల్కి సంబంధించి అంటే సిమిలర్ ఆబ్జెక్ట్స్ని నువ్వు కలెక్ట్ చేసావు, వాటన్నింటికి ఒక పేరు ఇచ్చావు. ఆ పేరునే నేను ఏమంటున్నానంటే క్లాస్ అంటున్నాను. ఇక్కడ సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి, అంటే ఉదాహరణలో వెజిటబుల్ తీసుకున్నారనుకోండి, ఆ వెజిటబుల్కి క్యారెట్ అని, బ్రింజాల్ అని, పొటాటో అని ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏమవుతాయంటే ఆబ్జెక్ట్స్. అవన్నీ కూడా ఒకే రకమైన ఆబ్జెక్ట్స్. వాటికి ఏం పేరు ఇచ్చాం? వెజిటబుల్ అని ఇచ్చాం. అలాగే ఒక ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, ఆ ఫ్రూట్ మార్కెట్లో మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ కనపడతాయి. మ్యాంగో అని, యాపిల్ అని, గోవా అని. సో మీకు కంటికి కనపడే ఆ కలెక్షన్ అంతటికి మీరు ఒక నేమ్ ఇస్తే ఆ నేమే ఏమవుతుందంటే క్లాస్ అవుతుందండి. ఆ క్లాస్కి అంటే ఆ ఫ్రూట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదండి, ఆ ఎగ్జాంపుల్స్ వచ్చి ఆబ్జెక్ట్స్ అవుతాయి. ఆ ఫ్రూట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఏమవుతాయండి? ఆబ్జెక్ట్స్. అందువల్ల మనం క్లాస్ని ఎలా చెప్తామంటే ఏ క్లాస్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ సిమిలర్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సిమిలర్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, నథింగ్ బట్ రియల్ వరల్డ్లో కనిపించే ప్రతిదీ కూడా మీకు ఆబ్జెక్ట్ అవుతుందండి. సో ఆబ్జెక్ట్ అవడం అంటే ప్రతిదీ కూడా ఆబ్జెక్టే. సిమిలర్గా ఉండే ఆబ్జెక్ట్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక పేరు పెడితే ఆ పేరు క్లాస్ అవుతుందండి. సో వీఆర్ ఆల్సో ఆబ్జెక్ట్స్. మనందరం కూడా ఆబ్జెక్ట్సే. ఈ ఆబ్జెక్ట్స్కి ఒక పేరు పెట్టాం, మనందరం కూడా ఆబ్జెక్ట్స్. ఏ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ అంటే మనం హ్యూమన్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్. ఓకే, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. క్లాస్ పేరు ఏం పెట్టానండి? మ్యాన్, ఉమెన్. ఆ మ్యాన్, ఉమెన్ వాళ్ళందరినీ తీసుకుని ఒక కలెక్ట్ చేసి ఆ కలెక్షన్కి ఒక పేరు పెట్టాను. ఆ పేరు ఏంటంటే హ్యూమన్. ఓకే, అంటే ఈ కలెక్షన్ అన్నీ ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుందండి. అంటే హ్యూమన్ క్లాస్కి మనందరం ఏమవుతామంటే ఎగ్జాంపుల్స్ అవుతాం. అంటే హ్యూమన్ క్లాస్కి ఎగ్జాంపుల్స్ ఏంటండి? మ్యాన్, ఉమెన్. కలెక్షన్కి ఇచ్చే పేరు క్లాస్ అవుతుందండి. ఆ కలెక్షన్లో ఉన్నవారు ఆబ్జెక్ట్స్ అవుతారు. ఓకే,
మీరు వెజిటబుల్ మార్కెట్కి ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళారు. సో మీకు ఇక్కడ యాపిల్, బనానా, మ్యాంగో, గోవా ఇలా మీకు చాలా రకాలైన ఫ్రూట్స్ కనబడుతున్నాయి. సో ఈ కలెక్షన్కి ఒక పేరు ఇచ్చాను, ఆ పేరు ఏంటంటే ఫ్రూట్. సో ఫ్రూట్ ఏమవుతుందంటే క్లాస్. ఓకే, ఈ ఫ్రూట్కి సంబంధించిన ఈ ఎగ్జాంపుల్సే ఏమవుతాయంటే ఆబ్జెక్ట్స్. సిమిలర్లీ మొబైల్ ఫోన్ అనేది క్లాస్ అవుతుందండి. సో ఐఫోన్, శాంసంగ్, మోటరోలా, OnePlus ఇలా మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫోన్స్ తీసుకుంటే ఈ మొబైల్ ఫోన్కి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కదండి. అంటే ఈ సిమిలర్ కలెక్షన్కి ఒక పేరు పెట్టాం, ఆ పేరు ఏంటంటే మొబైల్ ఫోన్. అలాగే ఫుడ్ ఆబ్జెక్ట్, క్లాస్ ఫుడ్. చూడండి ఇక్కడ ఫుడ్ అనే ఒక క్లాస్ పేరు. ఓకే, ఈ ఫుడ్ అనే క్లాస్కి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే పిజ్జా, బర్గర్, సమోసా. సో ఇవన్నీ కూడా ఏంటండి ఒకే కలెక్షన్. ఇది ఏంటిది ఫుడ్. సో ఈ కలెక్షన్కి ఒక పేరు పెట్టాం, ఆ పేరు క్లాస్ అవుద్ది. ఈ క్లాస్కి ఉండే ఎగ్జాంపుల్సే ఏమవుతాయంటే ఆబ్జెక్ట్స్ అవుతాయి. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక ఆబ్జెక్టు ఎప్పుడు కూడా క్లాస్కి సంబంధించిన ఎగ్జాంపుల్ అవుతుంది. చూడండి, హియర్ యాపిల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రూట్ టైప్. బనానా ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రూట్. అంటే ఆబ్జెక్ట్స్ ఆర్ ఆల్వేస్ క్లాస్ టైప్. ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే క్లాస్ టైప్ అవుతాయండి. ఓకే, సో ఇక్కడ ముందు చెప్పిన పాయింట్ ఒకసారి చూడండి. సో క్లాస్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ సిమిలర్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అంటే ఒక క్లాస్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్నే మనం ఆబ్జెక్ట్స్ అంటాం. సో ఆబ్జెక్ట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్. ఆబ్జెక్ట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్. మనందరం కూడా ఆబ్జెక్ట్స్మే. సో మనం ఏ క్లాస్కి చెందిన ఆబ్జెక్ట్స్ అంటే హ్యూమన్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ ఆబ్జెక్ట్కి ఖచ్చితంగా రియల్ వరల్డ్లో ఉండే ప్రతి ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్తో పాటుగా బిహేవియర్స్ కూడా ఉంటాయి. రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ కంటైన్స్ బోత్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్. ఓకే, సో నేను పర్సన్ అనే ఒక క్లాస్ తీసుకున్నానండి. పర్సన్ అనే ఒక ఆబ్జెక్ట్. ఓకే, ఈ పర్సన్కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ చెప్తున్నాను. పర్సన్కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్. ఏ ప్రాపర్టీస్ అంటే ఐస్, 2 ఐస్ ఉంటాయి, హ్యాండ్స్, లెగ్స్, హైట్, వెయిట్, నేమ్. సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ప్రాపర్టీస్ అవుతాయి. సో పర్సన్ చేసే యాక్షన్స్ ఉంటాయి కదండి, యాక్షన్స్. సో ఏం చేయగలడంటే ఈట్, స్లీప్, వాక్, రీడ్, రైట్. ఓకే, సో ఏవైతే ఆ ఆబ్జెక్టు పెర్ఫామ్ చేసే యాక్షన్స్ని మనం ఏమంటామంటే ఇక్కడ బిహేవియర్స్ అంటాం, లేదా ఆపరేషన్స్ అని కూడా అనొచ్చు. అంటే ఒక ఆబ్జెక్ట్కి ఖచ్చితంగా ఏముంటాయంటే ప్రాపర్టీస్ ఉంటాయి, ప్రాపర్టీస్తో పాటుగా బిహేవియర్స్. ఓకే, మీరు స్టూడెంట్ అనే క్లాస్కి చెందిన వాళ్ళు మీ అందరూ కూడా ఆబ్జెక్ట్సే. మీ క్లాస్ ఏమవుతుందంటే స్టూడెంట్ క్లాస్ అవుతుంది. సో స్టూడెంట్కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ చెప్పాలనుకోండి, రోల్ నెంబరు, నేము, క్లాసు, ఇవన్నీ కూడా ప్రాపర్టీస్. ఓకే, సో మీరు ఏం చేయగలరంటే రైట్, రీడ్, లిజన్, లెర్న్. సో ఇవన్నీ కూడా మీరు చేసే యాక్షన్స్. సో యాక్షన్స్ అనొచ్చు, ఆపరేషన్స్ అనొచ్చు, లేదా దాన్ని ఇంకొక పేరు ఏంటంటే బిహేవియర్స్ అని కూడా అనొచ్చు. అంటే ఒక ఆబ్జెక్ట్కి సంబంధించి ఖచ్చితంగా ప్రాపర్టీస్ ఉంటాయండి, అలాగే బిహేవియర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ స్లైడ్ చూడండి. ఓఓపి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఏముంటాయంటే ఆబ్జెక్ట్స్ ఉంటాయి. నథింగ్ బట్ మనం ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం హౌసెస్ ఉన్నాయి. ఈ హౌసెస్ అన్నీ ఎలా తయారు చేశారండి? బ్లూ ప్రింట్ సహాయంతో తయారు చేసాం. సో బ్లూ ప్రింట్ ఏమవుద్దండి? క్లాస్. కాబట్టి ఓఓపి కంటైన్స్ ఆబ్జెక్ట్స్,
ఆబ్జెక్ట్స్ ఆర్ డిజైన్డ్ బై యూజింగ్ క్లాసెస్. ఆబ్జెక్ట్స్ ఆర్ డిజైన్డ్ బై యూజింగ్ క్లాసెస్. ఓకే, చూడండి, ఒక ఆబ్జెక్ట్కి సంబంధించి ప్రాపర్టీసు, బిహేవియర్స్ ఆర్ యాక్షన్స్ ఉన్నాయని చెప్పాం కదండి. బట్ మనం ఈ ప్రాపర్టీస్ని, బిహేవియర్స్ని మనం స్పెసిఫై చేయాలి. ఎవరు స్పెసిఫై చేయాలండి? క్లాస్ స్పెసిఫై చేయాలి. ఆల్రెడీ చెప్పాం, క్లాస్ ఈజ్ ఏ స్పెసిఫికేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అన్నాం. అంటే క్లాస్ ఎప్పుడు ఏం చెప్తుందంటే ఆబ్జెక్ట్లో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ఆబ్జెక్ట్ ఏం చేయగలదో మన క్లాస్ చెప్తూ ఉంటుంది. సో మీకు తెలుసు, మనం ప్రీవియస్గా క్లాస్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ అంటాం. క్లాస్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. ఓకే, సో డేటా మెంబర్స్ అంటే నథింగ్ బట్ వేరియబుల్స్ అండి. అలాగే మెంబర్ ఫంక్షన్స్ అంటే మెథడ్స్. అంటే క్లాస్లో వేరియబుల్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫంక్షన్ అని కేకేయం ఓఓపిలో మెథడ్ అంటాం. సో క్లాస్ కంటైన్స్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. సో ఈ వేరియబుల్స్ ఎప్పుడు ఏం స్పెసిఫై చేస్తాయంటే ఆబ్జెక్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ని నీకు వేరియబుల్స్ రిప్రజెంట్ చేస్తాయి. ద ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ రిఫర్డ్ బై వేరియబుల్స్. అంటే ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ని ఎవరు రిఫర్ చేస్తారంట? వేరియబుల్స్ రిఫర్ చేస్తాయి. సో వేరియబుల్స్కే ఇక్కడ ఇంకొక పేరు ఉందండి, ఫీల్డ్స్ అనొచ్చు. ఫీల్డ్స్ అని కూడా కేకేయచ్చు. సో ఒక ఆబ్జెక్ట్ పెర్ఫామ్ చేసే బిహేవియర్స్ని, యాక్షన్స్ని మనం క్లాస్లో మెథడ్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, అంటే ద ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ రిప్రజెంటెడ్ బై వేరియబుల్స్ ఆఫ్ ఏ క్లాస్ అండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ and the behaviors or actions or operations performed by an object is represented by methods of a class. అంటే క్లాస్లో ఉండే వేరియబుల్స్ ఆబ్జెక్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ని రిఫర్ చేస్తాయి. అలాగే క్లాస్లో ఉండే మెథడ్స్ ఆ ఆబ్జెక్ట్ పెర్ఫామ్ చేసే యాక్షన్స్ గురించి చెప్తాయి. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూడండి. సింటాక్స్ ఫర్ డిఫైనింగ్ ఏ క్లాస్. మన ప్రోగ్రామింగ్లో ఒక క్లాస్ని ఎలా డిఫైన్ చేయాలి, దాని యొక్క సింటాక్స్ చూడండి. మనం జావాలో ఒక కీవర్డ్ ఉందండి, ఆ కీవర్డ్ పేరు క్లాస్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ కీవర్డ్ కాల్డ్ క్లాస్ దట్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ ఏ క్లాస్. అంటే జావాలో మనం క్లాస్ అనే కీవర్డ్ని బేస్ చేసుకుని క్లాసెస్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ప్లీజ్ అబ్జర్వ్ ద సింటాక్స్ ఆఫ్ ఏ క్లాస్. సింటాక్స్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ ఏ క్లాస్. ఒక క్లాస్ని ఎలా డిక్లేర్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లాస్ని ఎలా డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చెప్పాలంటే యాక్సెసిబిలిటీ మాడిఫైయర్ చెప్పాలండి. ఫస్ట్ మీరు ఏం చెప్పాలంటే యాక్సెసిబిలిటీ మాడిఫైయర్. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ మాడిఫైయర్ చెప్పిన తర్వాత యూ హ్యావ్ టు రైట్ మాడిఫైయర్. మాడిఫైయర్ తర్వాత మనం క్లాస్ని డిక్లేర్ చేయడానికి ఏ కీవర్డ్ వాడతామని చెప్పామండి? క్లాస్. కాబట్టి క్లాస్ అని రాయాలండి. క్లాస్ స్పేస్ ఇచ్చి ఫాలోడ్ బై క్లాస్ నేమ్. తర్వాత ఎక్స్టెండ్స్ అని రాసి దీని పక్కన స్పేస్ ఇచ్చి పేరెంట్ క్లాస్ పేరు రాయాలి. ఓకే, నెక్స్ట్ ఒక క్లాస్లో మనం వేరియబుల్స్, మెథడ్స్ ఉంటాయని చెప్పాం. అంటే క్లాస్లో ఉండే వేరియబుల్స్ని, మెథడ్స్ని మీరు ఖచ్చితంగా ఏ రెండింటి మధ్యలో ఉంచాలంటే కర్లీ బ్రేసెస్ మధ్యలో ఉంచాలి. ఓకే, సో క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అన్నాం కదండి. ఆ వేరియబుల్స్ని, మెథడ్స్ని ఖచ్చితంగా మీరు కర్లీ బ్రేసెస్ మధ్యలో ఉంచాలి. సో ఒకసారి ఇక్కడ మీరు సింటాక్స్ అబ్జర్వ్ చేయండి. క్లాస్ని డిక్లేర్ చేసేటప్పుడు ఫస్ట్ యాక్సెసిబిలిటీ మాడిఫైయర్ చెప్పాలి, తర్వాత మాడిఫైయర్ చెప్పాలి, తర్వాత క్లాస్ నేము, తర్వాత ఎక్స్టెన్స్ అని చెప్పి పేరెంట్ క్లాస్ పేరు చెప్పాలి. వితిన్ కర్లీ బ్రేసెస్ మధ్యలో నువ్వు వేరియబుల్స్ని, మెథడ్స్ని డిక్లేర్ చేయాలి.
వేరియబుల్స్ని మెథడ్స్ని డిక్లేర్ చేయాలి. ఇక్కడ ఉండే అన్ని ఐటమ్స్ కూడా మ్యాండేటరీగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో కొన్ని ఐటమ్స్ మాత్రం కంపల్సరీగా చెప్పాలి, కొన్ని ఆప్షనల్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక క్లాస్ని డిక్లేర్ చేసేటప్పుడు యాక్సెసిబిలిటీ మాడిఫైయర్ చెప్పినా పర్వాలేదండి, చెప్పకపోయినా పర్లేదు. కాబట్టి ఈ రెండింటిని మనం ఏమంటామంటే ఆప్షనల్ అంటామండి. ఈ రెండింటిని ఏమంటాం ఆప్షనల్. నెక్స్ట్ కంపల్సరీగా క్లాస్ నేమ్ ఖచ్చితంగా స్పెసిఫై చేయాలండి. క్లాస్ నేమ్ మ్యాండేటరీగా చెప్పాలి. తర్వాత ఒక క్లాస్ ఉందనుకోండి, ఈ క్లాసు వేరే క్లాస్ నుంచి ప్రాపర్టీస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే వన్ క్లాస్ ఎక్వైర్స్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ అనదర్ క్లాస్. అంటే ఒక క్లాసు వేరే క్లాస్ నుంచి ప్రాపర్టీస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్రాపర్టీస్ ఇచ్చే క్లాస్ని పేరెంట్ క్లాస్ అంటాం. ఓకే, అంటే ఈ క్లాస్కి వేరొక క్లాస్ని పేరెంట్ చేయాలంటే మనం ఎలా రాయాలంటే ఎక్స్టెన్స్ అని చెప్పి పేరెంట్ క్లాస్ పేరు రాయాలి. ఓకే, హియర్ ప్రతి క్లాస్కి కూడా పేరెంట్ క్లాస్ ఉంటుందని మనం చెప్పలేం. కాబట్టి ఎక్స్టెన్స్ పేరెంట్ క్లాస్ కూడా ఏమవుతాయంటే ఆప్షనల్ అవుతాయి. సో ఈ ఫస్ట్ చెప్పిన ఈ లైన్లో మ్యాండేటరీ ఐటమ్స్ ఏంటంటే క్లాస్ నేమ్. రిమైనింగ్ అన్నీ కూడా అంటే యాక్సెసిబిలిటీ మాడిఫైర్ ఎక్స్టెన్స్ పేరెంట్ క్లాస్ ఇవన్నీ ఏంటంటే ఆప్షనల్. నెక్స్ట్ విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ అనేది మ్యాండేటరీ అండి. విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ అనేది మ్యాండేటరీ. ఖచ్చితంగా నువ్వు కర్లీ బ్రేసెస్ మధ్యలోనే వేరియబుల్స్ని మెథడ్స్ని రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్లాస్లో వేరియబుల్స్ మెథడ్స్ ఉంటాయని చెప్పాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాస్లో ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, మెథడ్ని ఎలా డిక్లేర్ చేయాలో చూడండి. ఓకే, చూడండి సింటాక్స్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ ఏ వేరియబుల్. ఓకే, సిలో మీరు సింపుల్గా ఎలా చెప్తారంటే డేటా టైపు స్పేస్ ఇచ్చి వేరియబుల్ పేరు రాస్తారు. జావాలో ఇక్కడ మరొక 2 యాడ్ అవుతాయండి. ఫస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు యాక్సెసిబిలిటీ మాడిఫైర్ చెప్పాలి. యాక్సెసిబిలిటీ మాడిఫైర్ తర్వాత మాడిఫైర్ చెప్పాలి. దెన్ డేటా టైప్, నెక్స్ట్ వేరియబుల్ పేరు. ఇక్కడికి వచ్చేటప్పటికి డేటా టైప్ వేరియబుల్ నేమ్ కంపల్సరీగా రాయాలి. ఓకే, యాక్సెసిబిలిటీ మాడిఫైర్ రెండు కూడా ఏమవుతాయంటే ఆప్షనల్ అవుతాయండి. అంటే యాక్సెసిబిలిటీ మాడిఫైర్ చెప్పినా పర్లేదండి, చెప్పకపోయినా పర్లేదు. అలాగే మాడిఫైర్ కూడా మీరు స్పెసిఫై చేసినా పర్లేదు, స్పెసిఫై చేయకపోయినా పర్లేదు. కాబట్టి రెండింటినీ ఏమంటామంటే ఆప్షనల్ అని కేకేస్తాం. ఓకే, అంటే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే ఎలా రాయాలండి? యాక్సెసిబిలిటీ మాడిఫైర్ డేటా టైప్ వేరియబుల్ నేమ్. హియర్ యాక్సెసిబిలిటీ మాడిఫైర్ అండ్ మాడిఫైర్ ఆర్ ఆప్షనల్. రెస్ట్ ఆఫ్ 2 డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్ ఆర్ మ్యాండేటరీ. జావాలో 4 రకాలైన యాక్సెసిబిలిటీ మాడిఫైర్స్ ఉన్నాయండి. ఇన్ జావా దేర్ ఆర్ 4 యాక్సెసిబిలిటీ మాడిఫైర్స్. సో ఏ మాడిఫైర్స్ ఉన్నాయంటే డిఫాల్ట్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, లాస్ట్ వన్ వచ్చి పబ్లిక్ అండి. సో జావాలో 4 రకాలైన యాక్సెస్ మాడిఫైర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డిఫాల్ట్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, నెక్స్ట్ వచ్చి పబ్లిక్. సో సింటాక్స్ ఇదండి. ఈ సింటాక్స్కి సంబంధించి మనం వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలో తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 1 ఫస్ట్ ఏం రాశాను చూడండి. నేను ఏం చెప్పానండి? డేటా టైప్. ఈ 2 మ్యాండేటరీ ఐటమ్స్ కాదు, ఇది ఆప్షనల్. ఇవి రాసినా పర్లేదు, రాకపోయినా పర్లేదు. కాబట్టి ఆ రెండింటిని వదిలేసి నేను సింపుల్గా ఏం రాశానంటే ఇంట్ ఎక్స్ అని రాశానండి. ఇంట్ ఎక్స్. ఓకే, అంటే ఎక్స్ అనే వేరియబుల్ని డిఫైన్ చేశాను. సో ఏ టైప్ అదండి? అది ఇంటీజర్ టైప్. ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్ ఆఫ్ ఇంటీజర్ టైప్. దీని ముందు మీరు యాక్సెస్ మాడిఫైర్ చెప్పలేదు. సో యాక్సెస్ మాడిఫైర్ కనుక మీరు స్పెసిఫై చేయకపోతే జావా ఆటోమేటిక్గా మీకు ఏమి ఇస్తుందంటే డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్ని ఇచ్చేస్తుందండి. if you are not said access modifier, by default it is default. అంటే ఈ వేరియబుల్ యొక్క యాక్సెస్ మాడిఫైర్ ఏమవుతుందంటే డిఫాల్ట్ అవుతుంది, నువ్వు చెప్పలేదు కాబట్టి. ఓకే,
నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్ ఏం రాశానండి, ప్రైవేట్ ఇంట్ వై. ఇది డేటా టైపు, ఇది వేరియబుల్ పేరు. నెక్స్ట్ నేను ఏం చెప్పానంటే రెండు ఆప్షనల్ అండి. సో రెండు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నేను యాక్సెసిబిలిటీ మాడిఫైర్ చెప్తున్నాను. ఏమని చెప్పానండి, యాక్సెసిబిలిటీ మాడిఫైర్ ఏంటి, ప్రైవేట్ అని రాశాను. ప్రైవేట్ ఇంట్ వై. సో వై ఈజ్ ఆఫ్ వాట్ టైప్, ప్రైవేట్ టైప్. సో వై అనేది వేరియబుల్. ఏ వేరియబుల్ అంటే ఇంటీజర్ వేరియబుల్. సో దీని యాక్సెస్ మాడిఫైర్ వచ్చి ప్రైవేట్. అలాగే ప్రొటెక్టెడ్ ఇంట్ జెడ్. జెడ్ ఈజ్ ఏ వేరియబుల్ ఆఫ్ ఇంటీజర్ టైప్. ద యాక్సెస్ మాడిఫైర్ ఆఫ్ జెడ్ ఈజ్ ప్రొటెక్టెడ్. నెక్స్ట్ పబ్లిక్ ఇంట్ డబ్ల్యూ. పబ్లిక్ ఇంట్ డబ్ల్యూ. డబ్ల్యూ ఈజ్ ఏ ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్ అండి. డబ్ల్యూ ఈజ్ ఏ వేరియబుల్ ఆఫ్ ఇంటీజర్ డేటా టైప్ అండ్ ఇట్స్ యాక్సెస్ మాడిఫైర్ ఈజ్ పబ్లిక్. ఓకే, సో సింటాక్స్ బట్టి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వేరియబుల్ ఎలా డిక్లేర్ చేసామో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్. ఇక్కడ మీరు యాక్సెస్ మాడిఫైర్ చెప్పలేదు కాబట్టి దీని యాక్సెస్ మాడిఫైర్ ఏమవుతుందంటే డిఫాల్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి పాయింట్ ఉంది. ఇఫ్ వీఆర్ నాట్ స్పెసిఫైయింగ్ యాక్సెస్ మాడిఫైర్ అంటే నువ్వు యాక్సెస్ మాడిఫైర్ కనుక చెప్పకపోయినట్లయితే బై డిఫాల్ట్ ఇట్ ఈస్ డిఫాల్ట్. అంటే ఏ యాక్సెస్ మాడిఫైర్ ఉన్నట్టంట, డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్ ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాస్లో వేరియబుల్స్ మెథడ్స్ ఉంటాయి కాబట్టి ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలో తెలుసుకుందాం. వేరియబుల్ ఎలా డిక్లేర్ చేసిన తర్వాత మెథడ్ని ఎలా డిక్లేర్ చేయాలో తెలుసుకుందాం. తర్వాత మనం ఒక క్లాస్ని డిక్లేర్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ తర్వాత స్లైడ్ చూడండి. మెథడ్. మెథడ్ అంటే ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు, సమ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. మెథడ్ అంటే ఫంక్షన్ అంటే ఆల్రెడీ తెలుసు మీకు. ఫంక్షన్ ఈజ్ ఏ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఫంక్షన్ అన్న మెథడ్ అన్న రెండు ఒకటే. ఫంక్షన్కి మెథడ్కి ఉండే డిఫరెన్స్ ఏంటంటే ఆ ఫంక్షన్ ఒక క్లాస్లో కనుక రాస్తే ఏమవుతుందంటే మెథడ్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ విత్ ఇన్ ఏ క్లాస్ దెన్ దట్ ఈస్ సెడ్ టు బి ఏ మెథడ్. ఓకే, సో మెథడ్కి వచ్చేటప్పటికి ఏముంటాయంటే సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ మధ్యలో ఉంటాయి. సో అందులో ఏముంటుందంటే లాజిక్ ఉంటుందండి. సమ్ లాజిక్ అంటే ఏవో మీరు ఎడిషన్ గురించి మెథడ్ రాయొచ్చు, ఫ్యాక్టోరియల్కి సంబంధించిన మెథడ్ రాయొచ్చు. సో ఆ మెథడ్లో ఉండే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ నథింగ్ బట్ సమ్ లాజిక్. ఓకే, సో ఒకసారి డెఫినేషన్ చూడండి. ఏ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ప్లేస్డ్ యాజ్ వన్ గ్రూప్ విత్ ప్రాపర్ నేమ్ అండ్ రిటర్న్ టైప్. అంటే సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక గ్రూప్ కింద మనం ప్లేస్ చేస్తాం. ఆ గ్రూప్కి ఖచ్చితంగా ఒక పేరు ఉంటుందండి, అలాగే రిటర్న్ టైప్ కూడా ఉంటుంది. ఓకే, సో జావాలో ఇప్పుడు ఒక మెథడ్ని ఎలా డిక్లేర్ చేయాలి, సింటాక్స్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ ఎ మెథడ్. సో మీరు మెథడ్ని డిక్లేర్ చేసేటప్పుడు కూడా ముందుగా మీరు యాక్సెసిబిలిటీ మాడిఫైర్ చెప్పాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ స్లైడ్లో చూసాం, దేర్ ఆర్ 4 యాక్సెసిబిలిటీ మాడిఫైర్స్. వన్ ఈజ్ డిఫాల్ట్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అండ్ పబ్లిక్. సో 4 యాక్సెసిబిలిటీ మాడిఫైర్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఏంటంటే యాక్సెసిబిలిటీ మాడిఫైర్ చెప్పాలి. సో యాక్సెసిబిలిటీ మాడిఫైర్ తర్వాత మాడిఫైర్ చెప్పాలి. మాడిఫైర్ తర్వాత మీరు చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఫంక్షన్కి ఖచ్చితంగా రిటర్న్ టైప్ ఉంటుందండి, రిటర్న్ టైప్ చెప్పాలి. రిటర్న్ టైప్ తర్వాత మెథడ్ నేమ్ చెప్పాలి. ఒకవేళ ఒక మెథడ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకోవచ్చు, లేదా అంటే పారామీటర్స్ని తీసుకోవచ్చు, లేదా తీసుకోకపోనవచ్చు. ఒకవేళ తీసుకుంటే ఆ పారామీటర్ లిస్ట్ నువ్వు ఈ పారెన్సిస్ మధ్యలో చెప్పాలి. దీని తర్వాత త్రోస్ అని చెప్పి ఎక్సెప్షన్ లిస్ట్ రాయాలి. త్రోస్ అని చెప్పి సమ్ స్పేస్ ఇచ్చి ఎక్సెప్షన్ లిస్ట్ చెప్పాలి. ఓకే, నెక్స్ట్ విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ మధ్యలో నువ్వు సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకుంటావు. ఓకే, ఆ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏంటంటే నథింగ్ బట్ సమ్ లాజిక్. సో ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. యాక్సెసిబిలిటీ మాడిఫైర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్ లిస్ట్, త్రోస్ ఎక్సెప్షన్ లిస్ట్. సో ఇంత ఉందండి. వీటిల్లో కొన్ని మ్యాండేటరీ ఐటమ్స్ ఉంటాయి, కొన్ని ఆప్షనల్ ఐటమ్స్ ఉంటాయి. అంటే ఒక మెథడ్ని డిఫైన్ చేసేటప్పుడు అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక్కడ యాక్సెసిబిలిటీ మాడిఫైర్ బోత్ ఆర్ ఆప్షనల్. ఇది చెప్పినా పర్లేదు, చెప్పకపోయినా పర్లేదు. బట్ రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ కంపల్సరీగా యూ హ్యావ్ టు స్పెసిఫై. యూ మస్ట్ స్పెసిఫై రిటర్న్ టైప్ అండ్ మెథడ్ నేమ్. కాబట్టి ఇది మ్యాండేటరీ అవుతుందండి. నెక్స్ట్ పారామీటర్ లిస్టు, ఎక్సెప్షన్ లిస్టు. సో ప్రతి మెథడ్ పారామీటర్స్ తీసుకుంటుందని గ్యారంటీ లేదు. కాబట్టి పారామీటర్ లిస్టు, ఎక్సెప్షన్ లిస్టు రెండు కూడా ఏమవుతాయంటే ఆప్షనల్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ తర్వాత చూడండి, విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ మధ్యలో నువ్వు సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయాలి. విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ మధ్యలో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయాలి. ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఈజ్ ద మ్యాండేటరీ. కర్లీ బ్రేసెస్ అనేది ఏంటంటే మ్యాండేటరీ. సో ఏవేం మ్యాండేటరీ అంటే రిటర్న్ టైపు, మెథడ్ నేము, కర్లీ బ్రేసెస్ ఆర్ మ్యాండేటరీ. రిమైనింగ్ ఆల్ ఐటమ్స్ ఆర్ ఆప్షనల్. ఓకే. సో విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ మధ్యలో మనం సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం కదండి. దీన్నే మనం ఏమంటామంటే మెథడ్ బాడీ అని కాకేస్తాం. దీన్ని ఏమంటామండి మెథడ్ బాడీ దట్ కంటైన్స్ సమ్ లాజిక్. సో అది కొంత లాజిక్ని కలిగి ఉంటుంది. ఓకే. వీ హ్యావ్ రిటెన్ సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ పెర్ఫార్మ్స్ సమ్ లాజిక్, సమ్ ఆపరేషన్. నెక్స్ట్ తర్వాత చూడండి ఎగ్జాంపుల్స్. ఫస్ట్ అన్ని మ్యాండేటరీ ఐటమ్స్ చెప్పాలి తప్ప ఆప్షనల్ ఐటమ్స్ చెప్పినా పర్లేదు, చెప్పకపోయినా పర్లేదు అని చెప్పాను. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. రిటర్న్ టైపు మెథడ్ పేరు కంపల్సరీ చెప్పాలి. ఇక్కడ ఏం రాశారంటే వాయిడ్ మెథడ్ 1. ఓకే. నో పారామీటర్స్ కాబట్టి ఎంటీగా వదిలేసానండి. సో కర్లీ బ్రేసెస్ మ్యాండేటరీ కాబట్టి ఖచ్చితంగా పెట్టాను. అంటే ఇక్కడ చెప్పింది ఏంటండి, రిటర్న్ టైపు, మెథడ్ నేము, పారామీటర్స్ లేవు కాబట్టి ఎంటీగా వదిలేసాను, విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ పెట్టాను. ఇక్కడ యాక్సెసిబిలిటీ మాడిఫైర్ నువ్వు చెప్పకపోతే ఓకే బై డిఫాల్ట్ దీని యొక్క యాక్సెస్ మాడిఫైర్ ఏమవుతుందంటే అంటే మెథడ్ 1 యొక్క యాక్సెస్ మాడిఫైర్ వచ్చి డిఫాల్ట్ అవుతుందండి. నెక్స్ట్ తర్వాత చూడండి, ప్రైవేట్ వాయిడ్ మెథడ్ 2 బ్రాకెట్లో ఏం రాశారండి ఇంట్. హియర్ వాయిడ్ ఈజ్ ద రిటర్న్ టైప్, మెథడ్ 2 ఈజ్ ద నేమ్. సో ఈ మెథడ్ 2 ఒక ఇంటీజర్ ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది కాబట్టి ఇంట్ అని రాశాను. సిమిలర్లీ మనం ఏం రాసామంటే ఈ మెథడ్ 2 యొక్క యాక్సెసిబిలిటీ మాడిఫైర్ ఏం చెప్పారంటే ప్రైవేట్. నెక్స్ట్ ఇది చూడండి, దీని యొక్క యాక్సెస్ మాడిఫైర్ ఏంటండి ప్రొటెక్టెడ్. దీని పేరు వచ్చి మెథడ్ 3. ఇది ఏం తీసుకుంటుందంటే ఆర్గ్యుమెంట్గా స్ట్రింగ్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది. నెక్స్ట్ మెథడ్ పేరు వచ్చి మెథడ్ 4. ఇది ఒక ఇంటీజర్ని ఒక ఫ్లోట్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది. దీని రిటర్న్ టైప్ వచ్చి వాయిడ్, దీని యాక్సెస్ మాడిఫైర్ వచ్చి పబ్లిక్. ఓకే. సో కర్లీ బ్రేసెస్ మ్యాండేటరీ కాబట్టి నేను అన్ని చోట్ల కంపల్సరీగా పెట్టాను. సో దీని యొక్క యాక్సెసిబిలిటీ మాడిఫైర్ నువ్వు చెప్పలేదు కాబట్టి డిఫాల్ట్ అవుతుంది. నువ్వు స్పెసిఫై చేయకపోతే ఎప్పుడు కూడా యాక్సెసిబిలిటీ మాడిఫైర్ ఏమవుతుందంటే డిఫాల్ట్ అవుతుంది. సో మనం జావాలో 4 యాక్సెసిబిలిటీ మాడిఫైర్స్ ఉన్నాయని చెప్తున్నాం. సో ఈ 4 యాక్సెసిబిలిటీ మాడిఫైర్స్ ఎందుకంటే అసలు ఏంటి, వాట్ ఈజ్ యాక్సెసిబిలిటీ మాడిఫైర్ అంటే యాక్సెసిబిలిటీ మాడిఫైర్ ఈజ్ ఏ కీవర్డ్. యాక్సెసిబిలిటీ మాడిఫైర్స్ అంటే మీకు చెప్పిన డిఫాల్ట్, ఓకే, యాక్సెస్ మాడిఫైర్స్ ఉన్నాయి కదండి, డిఫాల్ట్, ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్. ఆ యాక్సెసిబిలిటీ మాడిఫైర్స్ అన్నీ కూడా కీవర్డ్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ కీవర్డ్స్ అంటే ఆ కీవర్డ్ సహాయంతో నువ్వేం చేయొచ్చు అంటే కొన్ని పర్మిషన్స్ని సెట్ చేయొచ్చు. యూ కెన్ సెట్ సమ్ పర్మిషన్స్ ఫర్ యాక్సెసింగ్ ద క్లాస్ అండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ క్లాస్. అంటే క్లాస్ని, క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని, అంటే ప్రాపర్టీస్ అంటే వేరియబుల్స్ని, మెథడ్స్ని యాక్సెస్ చెయ్యాలా వద్దా. ఓకే. అంటే నువ్వు ఆ ప్రాపర్టీస్ని వేరే ప్రోగ్రామర్కి లేదా వేరొక ప్రోగ్రామ్ నుంచి యాక్సెస్ చేయాలా వద్దా పర్మిషన్ కనుక నువ్వు సెట్ చేయాలంటే మనం ఏం వాడతామంటే యాక్సెసిబిలిటీ మాడిఫైర్స్ వాడతామండి. యాక్సెసిబిలిటీ మాడిఫైర్స్ ఆర్ కీవర్డ్స్. బై యూజింగ్ దోస్ కీవర్డ్స్ యూ కెన్ సెట్ సమ్ పర్మిషన్స్ ఫర్ యాక్సెసింగ్ క్లాస్ అండ్ ఇట్స్ ఎలిమెంట్స్. అంటే క్లాస్లో ఉండే ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడానికి వేరొక యూజర్స్కి అంటే వేరొక ప్రోగ్రామర్కి నువ్వు ఏవైనా పర్మిషన్ సెట్ చేయొచ్చు.
అంటే యు ఆర్ సెట్టింగ్ పర్మిషన్. నువ్వు పర్మిషన్ ఇస్తే అది యాక్సెసిబుల్ అవుతుంది, ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే అది యాక్సెసిబుల్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్లాస్లో ఏదైనా ఒక డేటా చాలా ఇంపార్టెంట్ అనుకున్నావు, అది వేరే వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదంటే అప్పుడు నేను ఆ డేటాకి ప్రైవేట్ ఇస్తానండి, ప్రైవేట్. సో ఎప్పుడైతే ప్రైవేట్ అనే యాక్సెసిబిలిటీ మాడిఫైర్ ఇచ్చానో, అంటే నేను పర్మిషన్ చెప్పేసాను ప్రైవేట్ అన్నాను. సో ప్రైవేట్ అంటే అది ఎక్కడి వరకు ఉపయోగపడుతుంది అంటే ఓన్లీ ఆ క్లాస్ వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకే, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, యాక్సెసిబిలిటీ మాడిఫైర్స్ ఆర్ కీవర్డ్స్. నెక్స్ట్ స్లైడ్ చూడండి. వెరీ వెరీ సింపుల్ స్లైడ్ అండి ఇది. స్లైడ్ చూడండి. ఈ స్లైడ్లో నేను ఒక క్లాస్ని డిక్లేర్ చేశాను. ఓకే, సో మ్యాండేటరీ ఐటమ్స్ మాత్రమే రాశానండి. క్లాస్ ఫాలోడ్ బై క్లాస్ నేమ్. క్లాస్ పేరు ఏం పెట్టానంటే పర్సన్ అని పెట్టానండి, పర్సన్. ఓకే, ఈ పర్సన్కి సంబంధించి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయంటండి? ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, లెగ్స్, నేమ్, హైట్, వెయిట్, ఈట్. ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, లెగ్స్, నేమ్, హైట్, వెయిట్, ఇవన్నీ కూడా పర్సన్కి సంబంధించిన ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ని రిప్రజెంట్ చేయడానికి నువ్వేం చేయాలంటే క్లాస్లో వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్లో ఉంది. మీరు దాన్ని బట్టి ఒక పర్సన్కి సంబంధించిన ప్రాపర్టీస్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే క్లాస్లో విత్ ద హెల్ప్ ఆఫ్ వేరియబుల్స్. కాబట్టి ఐస్ అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేశానండి. ఇంట్ ఐస్, ఇంట్ ఇయర్స్, ఇంట్ హ్యాండ్స్, ఇంట్ లెగ్స్. నెక్స్ట్ పర్సన్కి సంబంధించిన నేమ్. సో నేమ్ కాబట్టి ఆ నేమ్ ఏమవుతుందంటే స్ట్రింగ్ అవుతుందండి. నెక్స్ట్ హైట్. సో హైట్ వచ్చి డెసిమల్ పాయింట్స్ ఉంటుంది కాబట్టి హైట్ని నేను ఎలా డిఫైన్ చేశానంటే డబుల్గా డిఫైన్ చేశాను. అలాగే వెయిట్. సో వెయిట్ కూడా ఏంటంటే డబుల్ వాల్యూ తీసుకున్నాను, అంటే డెసిమల్ వాల్యూస్ కావాలి కాబట్టి హైట్ని వెయిట్ని నేను డబుల్గా చెప్పాను. అంటే పర్సన్కి సంబంధించి ఈ ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, లెగ్స్, దీస్ ఆర్ ఆల్ ప్రాపర్టీస్. దీస్ ప్రాపర్టీస్ ఆర్ రిప్రజెంటెడ్ బై యూజింగ్ వేరియబుల్స్. ఓకే, ఒక పర్సన్ డిఫరెంట్ యాక్షన్స్ పెర్ఫామ్ చేయగలడు. ఏవేంటంటే ఇక్కడ యాక్షన్స్, బిహేవియర్స్ ఏంటంటే ఈట్, స్లీప్, వాక్. ఓకే, ఇంకా చాలా యాక్షన్స్ ఉంటాయండి, మనం అన్నీ చెప్పట్లేదు, జస్ట్ కొన్ని మాత్రమే రాస్తాం బేసిక్గా. సో ఈట్ అనేది వన్ ఆఫ్ ద యాక్షన్. సో యాక్షన్స్ని, ఆ బిహేవియర్స్ని నువ్వు ఎలా రిప్రజెంట్ చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మెథడ్స్ సహాయంతో రిప్రజెంట్ చేయాలి. కాబట్టి నువ్వు మెథడ్స్ని డిక్లేర్ చేయాలి. ఫస్ట్ మెథడ్ ఏంటండి? చూడండి, ఫస్ట్ మెథడ్ ఇక్కడ ఏం చేస్తారంటే రిటర్న్ టైప్ వచ్చి వాయిడ్. పేరు ఏం పెట్టానండి? ఈట్, వాయిడ్ ఈట్. సో విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ మ్యాండేటరీ కాబట్టి విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ మధ్యలో జస్ట్ నేను ఒక స్టేట్మెంట్ రాసుకున్నానండి. ఓకే, నెక్స్ట్ స్లీప్. సో రిటర్న్ టైప్ వచ్చి వాయిడ్, మెథడ్ పేరు వచ్చి స్లీప్. నెక్స్ట్ వాయిడ్ వాక్. రిటర్న్ టైప్ వచ్చి వాయిడ్, దీని పేరు వచ్చి వాక్. విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ మధ్యలో ఐ కెన్ రైట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ మ్యాండేటరీ ఐటమ్స్ మాత్రమే రాసానండి. సో ఆప్షనల్ ఐటమ్స్ని నువ్వు స్పెసిఫై చేయవలసిన అవసరం లేదు. సో ఇవన్నీ కూడా వేరియబుల్స్ అండి. ఈ వేరియబుల్స్ ఏం చెప్తాయంటే ఆబ్జెక్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ చెప్తే, మీరు రాసిన ఇక్కడ ఈటు, స్లీపు, వాకు, ఈ మూడు కూడా మెథడ్స్. ఈ మెథడ్స్ ఏం చెప్తాయంటే ఒక ఆబ్జెక్ట్ పెర్ఫామ్ చేసే యాక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఓకే, ఒక ఆబ్జెక్ట్ పెర్ఫామ్ చేసే యాక్షన్స్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ వేరియబుల్స్ ఆఫ్ ఏ క్లాస్ అండ్ దీస్ ఆర్ ఆల్ మెథడ్స్ ఆఫ్ ఏ క్లాస్. ఓకే, these variables represent properties, these methods represent operations of an object. నెక్స్ట్, ఇక్కడ ఏవైనా వేరియబుల్స్ని మీరు క్లాస్లో కనుక డిక్లేర్ చేసినట్లయితే ద వేరియబుల్స్ దట్ ఆర్ డిక్లేర్డ్ విత్ ఇన్ ఏ క్లాస్. ఓకే, ద వేరియబుల్స్ డిక్లేర్డ్ ఇన్ ఏ క్లాస్ ఆర్ కాల్డ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. అంటే క్లాస్లో డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్స్ని మనం ఏమని కేకేస్తామంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటామండి.
ఏమంటాం ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సో ఈ వేరియబుల్స్ అన్నీ ఏమవుతాయంటే ఈ పర్సన్ అనే క్లాస్లో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అవుతాయి. ఓకే, సో ఈ క్లాస్లో రాసిన మెథడ్స్ ఉన్నాయి కదండి, ఈ మెథడ్స్ అన్నిటినీ కూడా మనం ఏమంటామంటే ఇన్స్టాన్స్ మెథడ్స్ అంటాం. ఏమంటాం ఇన్స్టాన్స్ మెథడ్స్. The variables that are defined within a class are said to be instance variables. The methods that are defined within a class are called instance methods. ఇవి ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ఇవి వచ్చి ఇన్స్టాన్స్ మెథడ్స్. సో కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే ద వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ ఇన్ ఏ క్లాస్, అంటే క్లాస్లో డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్స్. ఓకే, ఆ వేరియబుల్స్ అన్నీ కూడా ఒక మెథడ్లో ఉండవు. అందువల్ల మనం ఏం చెప్తున్నాం అంటే అవుట్ సైడ్ ఆఫ్ ఏ మెథడ్. సో అంతేకాదు దాని ముందు స్టాటిక్ అనే కీవర్డ్ కూడా లేదు. చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి దేని ముందు కూడా స్టాటిక్ అనే కీవర్డ్ లేదు. కాబట్టి ఆ వేరియబుల్స్ని నువ్వు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనొచ్చు, లేదా నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అని కూడా అనొచ్చు. ద వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ క్లాస్ అవుట్సైడ్ ఆఫ్ ఎ మెథడ్ అండ్ వితౌట్ యూజింగ్ స్టాటిక్ కీవర్డ్ ఆర్ కాల్డ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. అంటే ఒక క్లాస్లో డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్స్ స్టాటిక్ కీవర్డ్ లేకుండా డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్స్నే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని కానీ లేదా నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అని కానీ కేకేస్తాం. ఒక క్లాస్లో డిక్లేర్ చేయబడినటువంటి వేరియబుల్స్, ఆ వేరియబుల్స్ అన్నీ కూడా స్టాటిక్ కీవర్డ్ లేకుండా డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్స్. ఓకే, ఆ వేరియబుల్స్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాం, లేదా ఇంకొక పేరు ఏంటంటే నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అని కేకేస్తాం. నాన్ స్టాటిక్ అంటే దాని మీనింగ్ ఏంటండి, స్టాటిక్ కీవర్డ్ లేదని మీనింగ్. అలాగే ఇన్స్టాన్స్ మెథడ్. ఇన్స్టాన్స్ మెథడ్ అంటే ద మెథడ్స్ దట్ ఆర్ డిక్లేర్డ్ ఇన్ ఏ క్లాస్, అంటే ఒక క్లాస్లో డిక్లేర్ చేసినటువంటి మెథడ్స్. ఇక్కడ కూడా ఏ కీవర్డ్ లేదంట, స్టాటిక్ కీవర్డ్ లేదు. కాబట్టి మనం ఏమని కేకేస్తూ ఉంటే ఆ మెథడ్స్ని ఇన్స్టాన్స్ మెథడ్స్ అంటాం, లేదా నాన్ స్టాటిక్ మెథడ్స్ అంటాం. హియర్ వాయిడ్స్, ఈట్, వాయిడ్ స్లీప్, వాయిడ్ వాక్, దీని ముందు ఏ కీవర్డ్ లేదండి, స్టాటిక్ కీవర్డ్ లేదు. కాబట్టి ఒక క్లాస్లో డిక్లేర్ చేసినటువంటి మెథడ్స్ స్టాటిక్ కీవర్డ్ కనుక లేకపోయినట్లయితే ఆ మెథడ్స్ని నువ్వు నాన్ స్టాటిక్ మెథడ్స్ అని కానీ లేదా ఇన్స్టాన్స్ మెథడ్స్ అని కానీ కేకేస్తాం. ఓకే.